ఓకే. ఏ వెంకట ప్రసాద్, జానపద విజ్ఞానం, నామ విజ్ఞానం. సభాయ నమః. నా అంశము జానపద విజ్ఞానము, నామ విజ్ఞానం అండి. నామాలను అధ్యయనం చేసేది నామ విజ్ఞానం. అది వ్యక్తుల పేర్లు కావచ్చు, చెట్ల పేర్లు కావచ్చు, పుటల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, గ్రామాల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, అది ఏవైనా కావచ్చు. ఇలా అన్ని పేర్ల గురించి చర్చించేదే నామ విజ్ఞానం. నామ విజ్ఞానం అంటే నామాల గురించి చర్చ. అయితే అన్ని పదాలు నామాలైతే భాషలోనే అన్ని పదాలు ఇది చర్చించరు. వాటిని చర్చించడానికి నిఘంటువులు ఉన్నాయి, భాషావేత్తలు ఉన్నారు. నిఘంటువులలో చేరినటువంటివి భాషా శాస్త్రవేత్తలు చర్చింపనటువంటి గ్రామనామాలు, వ్యక్తినామాలు, గృహనామాలు, జంతునామాలు, వృక్షనామాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎవరైతే పరిశీలింపలేరో వాటిని అంతా కూడా నామశాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఈ నామ విజ్ఞానాన్ని ఆంగ్లంలో ఓనమాస్టిక్స్ అంటారు. ఓనామా అనేటువంటిది లాటిన్ భాషా పదం. అంటే ఓనామా అంటే పేరు. ఈ నామ విజ్ఞాన అధ్యయనాన్ని మొట్టమొదటిగా అధ్యయన విషయంగా గ్రహించినటువంటి వారు అమెరికాలో ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు, మానవీయ శాస్త్రవేత్తలు. తర్వాత ఇది దీని గురించినటువంటి శాస్త్రబద్ధమైన కృషి అనేటువంటిది 1841 సంవత్సరంలో ప్రారంభమైందిగా చెప్పవచ్చు. అయితే ఈ స్థలనామ విజ్ఞానం శాస్త్ర పరిశోధనలు చూస్తే ఒక పురోగమన కాలంగా చెప్పుకోదగ్గది క్రీశకం 1871 నుంచి 1885 కాలంగా చెప్పుకోవచ్చు. అయితే ఐరోపా దేశాల్లో ఈ పరిశోధన అనేటువంటిది వ్యక్తిగత స్థాయిలోనూ ప్రభుత్వాలు స్థాపించినటువంటి స్థలనామ సంస్థల పరంగానూ జరిగింది. అయితే ఇక చూస్తున్నట్టయితే 19వ శతాబ్దంలో చూస్తే మనకు ఐరోపా ఖండంలో మేధావులు ఈ నామ విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి భిన్నోపాశాలను గుర్తించారు. సరే, ఇకపోతే మన తెలుగు ప్రాంతంలో చూసినట్టయితే ఈ విషయం పైన 1945-46 సంవత్సరంలో శ్రీ కుందూరు ఈశ్వరదత్ గారు జర్నల్ ఆఫ్ ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీలో భారతీయ స్థలనామ సంఘం స్థాపన గురించి ప్రస్తావన చేశారు. 1970 సంవత్సరంలో ఈ నామ విజ్ఞానం అనేటువంటిది ఒక అధ్యయనాంశంగా పరిశోధన స్వీకరించడం జరిగింది. మొట్టమొదట ఆచార్య ఎస్వి జోగారావు గారు శ్రీ శివలెంక శ్రీరామచంద్రమూర్తి గారి చేత శాసనస్థ గ్రామనామాలపై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే కోరాడ మహాదేవ శాస్త్రి గారు, ఆచార్య జీఎన్ రెడ్డి గారు, బూదరాజు రాధాకృష్ణ గారు, చిలుకూరు నారాయణరావు గారు, కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, యాలగడ్డ బాలగంగాధరరావు గారు వీరంతా కూడా మొట్టమొదటి ఇంగ్లీష్లో వ్యాసాలు రాశారు. ఇక తెలుగులో చూసినట్టయితే తెలుగు భాషలో మనకు డాక్టర్ నాయని కృష్ణ కుమారి గారు తెలుగులో ఊర్ల పేర్లు, డాక్టర్ చిలుకూరు నారాయణరావు గారు ఇంటి పేర్ల పైన, శ్రీ ప్రసాద భూపాలుడు ఆంధ్రదేశం నందలి గ్రామనామ సాంకేతికముల పైన, డాక్టర్ కె రామచంద్రారెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని గ్రామనామాలు, డాక్టర్ కేతు విశ్వనాథ్ రెడ్డి గారు తెలుగులో ఊర్ల పేర్లు అందరి అనుబంధ రూపాల పైన ఈ యొక్క వ్యాసాలు రాశారు. అయితే ఈ నామ విజ్ఞాన శాస్త్రం పైన వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులంతా కూడా స్థలనామ విజ్ఞానం, గృహనామ విజ్ఞానం పైన పరిశోధన సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. అయితే మొట్టమొదటి 1970 సంవత్సరంలో ఈ నామ విజ్ఞానం అనేటువంటిది అధ్యయనాంశంగా పరిశోధనకు స్వీకరించడం జరిగింది. దీనిపైన మొట్టమొదట ఆచార్య ఎస్వి జోగారావు గారు శ్రీ శివలెంక శ్రీరామచంద్రమూర్తి గారి చేత శాసనస్థ గ్రామనామాలపై పరిశోధన శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జిఎన్ రెడ్డి గారు, డాక్టర్ కేతు విశ్వనాథ్ రెడ్డి గారి చేత కడప ఊర్ల పేర్లపైన పరిశోధన చేయించారు. ఆ తర్వాత ఆచార్య తుమ్మడి దొండప్ప గారి యొక్క పర్యవేక్షణలో డాక్టర్ యాదగడ్డ బాలగంగాధరరావు చేత అనంతపురం జిల్లా గ్రామనామాలపైన పరిశోధన చేయడం జరిగింది. అయితే ఇక మన తెలుగు ప్రాంతంలో చూసినట్టయితే తెలుగుదేశం అంటే మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట నాగర్ కర్నూలు తాలూకా గ్రామాలు చరిత్ర అనే అంశం పైన 1980 సంవత్సరంలో వచ్చినటువంటి మొట్టమొదటి గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మెదక్ జిల్లా గ్రామనామాల పైన పరిశోధన వచ్చింది. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా గ్రామనామాల పైన కూడా పరిశోధన వచ్చాయి. అలాగే రంగారెడ్డి జిల్లా గ్రామనామాలు, నల్గొండ జిల్లా గ్రామనామాలు, ఆదిలాబాద్ జిల్లా గ్రామనామాలు, ఇలా గ్రామనామాల పైన పరిశోధన సాగుతూ వచ్చాయి. అయితే మైసూరు విశ్వవిద్యాలయం యొక్క మాజీ ఆచార్యులైనటువంటి ఆచార్య జావరే గౌడ గారి ఆధ్వర్యంలో భారతీయ నామ విజ్ఞాన సంస్థ అనేటువంటిది 1983 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం అంతా కూడా వార్షిక సభలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ మధ్యనే 2024 సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన ఈ యొక్క సంస్థ ద్వారా 43వ యొక్క వార్షిక మహాసభలన్నీ కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలా స్థలనామాల పైన పరిశోధనలు ఎన్నో సాగుతూ వస్తున్నాయి. ఇంకా స్థలనామాల పైన
వ్యక్తినామాలపైన, గృహనామాలపైన ఇలా పరిశోధన సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిశోధన సాగుతూ వస్తే ఈ యొక్క నామ విజ్ఞానం అనేది చక్కగా ముందు సాగుతుందని చెప్పని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు సిద్దిపేట కళాశాల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నిన్ననే